ఇక నుంచి మైథిలి మన బిజినెస్ వ్యవహారాలు చూడడానికి వీల్లేదు. ఆఫీసులో అడుగు పెట్టడానికి వీల్లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే తను ఇంటి గడప దాటడానికి వీల్లేదు. అలాగే అమ్మా, ముందు ఈ సమస్య నుంచి బయటపడదాం. ఆ తర్వాత మైథిలి ఆఫీస్కి వెళ్ళాలా వద్దా అనేది ఆలోచిద్దాం. మైథిలి వీళ్ళు చేసిన అవమానానికి మైథిలి బాగా ఫీల్ అయినట్టుంది. వెళ్ళి సర్ది చెప్దాం. నీ వల్ల అత్తయ్య గారు అవమానపడ్డారు. నీ వల్ల అత్తయ్య గారు మాటలు పడ్డారు. నీ వల్ల అత్తయ్య గారిని పోలీసులు అరెస్ట్ చేయబోయారు. నీ పుట్టింటికి పోవే. అమ్మా, ఏంటి మైథిలి ఇది చిన్నపిల్లలాగా? ఇప్పుడు ఏమైందని ఇంతలా కన్నీళ్లు పెడుతున్నావు? ఇంకా ఏం కావాలండి? ఈ ఇల్లు నాది. ఇంట్లో ఉన్న వాళ్ళంతా నా వాళ్ళు అనుకుని అనుక్షణం నా వాళ్ళందరి క్షేమం కోసం ఆలోచిస్తూ ఉంటాను. కానీ వాళ్ళు నన్ను ఎప్పటికీ పరాయిదాన్లనే చూస్తున్నారు. ఏ మాట చెప్పినా ధిక్కరించని నన్ను పేలు చూపించి వెక్కిరిస్తున్నారు. నేను చెయ్యని తప్పుని పరాయి వాళ్ళు నమ్మారంటే అర్థం ఉంది. కానీ నా అన్న వాళ్లే నన్ను అనుమానించి అవమానిస్తుంటే నాకు చాలా బాధగా ఉందండి. అసలు నేనేం తప్పు చేశానండి? ఈ ఇంటికి కోడలుగా రావడమే నేను చేసిన తప్ప? నన్ను ద్వేషించే అందర్నీ మనసారా ప్రేమించడమే నేను చేసిన తప్ప? చెప్పండి, అసలు నేను చేసిన తప్పేంటి? తప్పు చేసింది నువ్వు కాదు మైథిలి. చెయ్యని తప్పుకి ఆ నేరంలో నిన్ను ఇరికించింది చూడు, ఆ కాలం తప్పు చేసింది. సమయానికి నీ పక్కన నన్ను లేకుండా చేసి ఆ పరిస్థితి తప్పు చేసింది. అంతే తప్ప నా మైథిలి ఎప్పుడూ తప్పు చేయదు. నేను తప్పు చేయను అని మీకు తెలుసండి. కానీ అత్తయ్య గారికి ఎందుకు తెలీదు? అమ్మమ్మ గారికి ఎందుకు తెలీదు? ఎందుకు నా వాళ్ళందరూ నన్ను నమ్మడం లేదు? వాళ్ళ మాటలు వింటుంటే నా మీద నాకే నమ్మకం పోతుందండి. గెలుస్తానన్న ధైర్యం సడలిపోతుంది. న్యాయానికి అన్యాయానికి మధ్య జరుగుతున్న ఈ పోరాటంలో ఏ క్షణంలో నేను ఓడిపోతానోనని నాకు భయంగా ఉందండి. చాలా భయంగా ఉంది. భయపడకూడదు మైథిలి. ఆ భయమే నీ ఓటమి. కోలుకోలేని సమస్య వచ్చినప్పుడు పిరికివాడు సమస్య నుంచి దూరంగా పారిపోవాలి అనుకుంటాడు. కానీ ధైర్యవంతుడు మాత్రమే ఆ సమస్యను దూరంగా పారిపోయేలాగా చేస్తాడు. నా దృష్టి కూడదు, నేను వినకూడదు. నిజానికి నిన్ను భయపెడుతుంది సమస్య కాదు, గెలవలేనేమోనని నీ ఆలోచన. వదిలేయ్. ఏ పరిస్థితుల్లోనూ నీలో వచ్చిన పిరికితనాన్ని వదిలేసేయ్. ఏ అస్త్రం చేతిలో లేనప్పుడు గడ్డిపోచనే అస్త్రంగా మార్చిన ఆ శ్రీరామచంద్రమూర్తే నీ
ప్రతి ఒక్కరికి దీటుగా సమాధానం చెప్పడం. ధైర్యంగా ముందడుగు వేసి నిన్ను నేరస్తురాలు చేసిన వెధవలందరికీ బుద్ధి చెప్పి నీ నిజాయితీని నిరూపించుకోవడం. చెప్పు మైథిలి, ఏడుస్తూ కూర్చుంటావా? నీ బాధకు కారణమైన వాళ్ళందరికీ చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్తావా? చాలా థ్యాంక్స్ అమ్మా. సమస్యలు ఏడిస్తే పోవు, ఎదురిస్తే పోతాయి అని నీ మాటల వల్లే అర్థమైంది. ఇప్పుడు చెప్తున్నాను, నా వాళ్ల ముందే నన్ను దోషిగా నిలబెట్టినా ఏ ఒక్కడిని వదిలిపెట్టను. వడ్డీతో సహా తిరిగి చెల్లించేస్తా. సూపర్ మైథిలి, ఇదే స్పీడ్తో ముందుకెళ్ళు. నీకండగా నేనున్నాను. థ్యాంక్స్ అండి. అమ్మయ్యా, మా మైథిలి మామూలు మనిషి అయింది, అంతే చాలు. ఇదంతా నీ వల్లే అమ్మా. నువ్వే గనక వచ్చి ఉండకపోతే నేనింకా అలా ఏడుస్తూనే ఉండేదాన్ని. నేను మీ అమ్మలాంటిదాన్నమ్మా. బిడ్డ కన్నీటిని ఏ తల్లి చూడగలదు చెప్పు? రా అమ్మా, ఇప్పటికే చాలా పొద్దుపోయింది, కలిసి భోంచేద్దాం రా. అమ్మా, నాకిప్పుడు ఆకలిగా లేదమ్మా. నువ్వు రాకపోతే నేను కూడా తిన్ను. అమ్మా. అవును, నువ్వు వస్తున్నావా లేదంటే పస్తులు పడుకోమంటావా? అమ్మా, నేను చెప్పేది అర్థం చేసుకో. మైథిలి, అమ్మ సంగతి నీకు తెలుసు కదా. ఒకసారి మాట అందంటే మాట అంతే. అమ్మ కోసమైనా మనం తినాలి. వెళ్దాం పద. పద. పదండి. అమ్మా, తిను. ఇప్పుడు నేను తినిపిస్తాను. షో, ఆ స్వీట్స్ అవి నేను పంపిస్తాను. ఓకే అండి, నేను రేపు ఫోన్ చేస్తాను. ఓకే. త్రిషా, ఏమైంది ఇంతలా ఆలోచిస్తున్నావు? ఏం చేయమంటారాంటీ? మైథిలి ఏమిటి దేశాన్ని ఉద్ధరించిందా? బతిమలాడి మరీ భోజనం తినిపించడానికి సిగ్గు లేకుండా స్మగ్లింగ్ చేసింది. అలాంటి దాన్ని చీకొట్టి ఇంటి నుంచి గెంటేయాల్సింది పోయి ఆ శుభప్రద గారు బుజ్జగించి మరీ భోజనం తినిపిస్తున్నారు. నేరం చేసిన దాన్ని అలా నెత్తికెక్కించుకోవడం అవసరమా? అంతే త్రిషా, ఆ శుభప్రద మొదట్నుంచి అంతే. అయిన వాళ్ల కాకుల్లో కాని వాళ్ళకి కంచాల్లో పెట్టడం ఆవిడ గారికి మొదట్నుంచి బాగా అలవాటు. అయినా నువ్విప్పుడు ఆలోచించాల్సింది మైథిలికి బుజ్జగించి భోజనం పెడుతున్నారా, పండక్కి పట్టుచీర పెడుతున్నారా అని కాదు. స్మగ్లింగ్ కేసులో ఇరుక్కున్న మైథిలిని ఎలా జైలుకి పంపించాలా అని ఆలోచించాలి. కరెక్టే ఆంటీ. దొరక్క ఇన్నాటికి మన చేతికి ఒక బ్రహ్మాస్త్రం దొరికింది. దీన్ని అడ్డం పెట్టుకుని మైథిలిని జైలుకి పంపించామంటే దాని పీడ శాశ్వతంగా విరగడ చేసుకోవచ్చు. మరదే నేను చెప్పింది నాకు చెప్పి ఏదో పెద్ద ప్లాన్ చేసినట్టు బిల్డప్ ఇస్తున్నావేంటి? దాన్ని కేసులో ఇరికించి జైలుకెలా పంపించాలో ముందు అది చెప్పు. సింపుల్ ఆంటీ. తను నిర్దోషి అని నిరూపించుకోవాలంటే ఈ స్మగ్లింగ్ మైథిలి చేయలేదు అని సాక్ష్యాలు సంపాదించాలి. అది సంపాదించబోయే ప్రతి సాక్ష్యాన్ని దాని చేతికి ఒక్క సాక్ష్యం కూడా దొరకకుండా చేస్తా. దాంతో పోలీసులు ఇచ్చిన గడువు లోపల నిజం నిరూపించలేకపోయినందుకు మైథిలిని అరెస్ట్ చేస్తారు. నీ బొంద, మైథిలిని ఎందుకు అరెస్ట్ చేస్తారు? మా అత్తయ్య గారిని కదా అరెస్ట్ చేస్తారు. కరెక్ట్ ఆంటీ.
కాకపోతే 2 రోజుల్లో నేరం నిరూపించకపోతే నేనే స్వయంగా వచ్చి లొంగిపోతాను అని మైథిలి లెటర్ రాసి మరీ ఇచ్చింది కదా. దానివల్ల మైథిలినే కదా అరెస్ట్ చేస్తారు. కరెక్టే, నేను ఆ విషయమే మర్చిపోయాను. అయితే మైథిలి చేతికి ఒక్క సాక్ష్యం కూడా దొరకకుండా నువ్వే చూసుకో. ఆ పని నాకు వదిలేయండి ఆంటీ, నేను చూసుకుంటాను కదా. ఆంటీ, మన మాటలు మైథిలి వినేసిందంటారా? నాకు అదే డౌట్గా ఉంది త్రిష. పొరపాటున వెన్నుదంటే దాన్ని అరెస్ట్ చేయించడం ఆ దేవుడి వల్ల కూడా కాదు. నాకు అదే టెన్షన్గా ఉందంటీ. అత్తయ్య గారు, భోజనం రెడీ అయింది, రండి వడ్డిస్తాను. నాకిప్పుడు ఆకలిగా లేదు, తర్వాత తింటాను. సరే అత్తయ్య గారు. హలో సత్తయ్య. అమ్మా మైథిలి, ఎలా ఉన్నావు తల్లి? ఆ మాట నేను అడగాలి, మీరెలా ఉన్నారు? నీ దయ వల్ల ప్రాణాలతో ఉన్నాను, లేదంటే ఆ రోజు చనిపోయి ఉండేవాణ్ణి. చేసిన మేలుకి ఎన్ని జన్మలెత్తినా నీ రుణం తీర్చుకోలేనమ్మా. నా ఆయుష్ కూడా పోసుకొని నిండు నూరేళ్ళు చల్లగా ఉండు తల్లి. మైథిలి, ఎవరితో మాట్లాడుతున్నావు? అది సత్తయ్యతోనండి. సత్తయ్య? సత్తయ్య ఎవరు? రే సతయ్య, నువ్వు చెప్పినట్టుగానే చెరువు దగ్గరికి వచ్చాను. మరి ఏడున్నావేటి? నీ లెఫ్ట్కి చూడు, ఇక్కడిక్కడ వస్తున్నా నాకు. లీలాకృష్ణ గారేంటి చెరువు దగ్గరికి వచ్చారు? పైగా సత్తయ్య ఇక్కడున్నావా అంటున్నారు. అంటే లీలాకృష్ణ గారు మళ్ళీ డ్రైవర్ని కలవడానికి వచ్చారా? అదే అయ్యుంటుంది. అసలు వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. సత్తయ్య, సత్తయ్య! హలో, అంబులెన్స్! అలా ఆ రోజున చావు బతుకుల్లో ఉన్న సత్తయ్యని హాస్పిటల్లో జాయిన్ చేశానండి. దేవుడి దయ వల్ల ఆయన క్షేమంగా ఉన్నారు. ఈ రోజే స్పృహలోకి వచ్చారు, అందుకే ఫోన్ చేశారు. నమ్మలేకపోతున్నాను మైథిలి. మావ ఏంటి హత్యలు చేయడం ఏంటి? ఇది కళ నిజమా? ఇది కళ అయితే బావుండు అని నాకు అనిపిస్తుందండి. కానీ ఏం చేస్తాం, ఆయన మీకు మావయ్య అయితే నాకు తండ్రి లాంటివారు. కళ్ళారా చూసిన నిజాన్ని పోలీసులకి చెప్పకుండా నా కడుపులోనే దాచుకున్నాను. ఆయన స్థానంలో మరొకరున్నా లేదా ఏదైనా ప్రమాదం జరిగినా లీలాకృష్ణ గారు నా బంధువు అని కూడా ఆలోచించకుండా ఆయన మీద కేసు పెట్టుండేదాన్ని, జైలుకి పంపించుండేదాన్ని. హలో అమ్మా. మాట్లాడు. హలో, చెప్పండి సత్తయ్య గారు. అమ్మా, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఒకసారి హాస్పిటల్కి వస్తావా అమ్మా? ముఖ్యమైన విషయమా? ఏంటండి అది? అది వచ్చాక చెప్తానమ్మా, వెంటనే బయలుదేరి రా అమ్మా. లేదు సత్తయ్య, నేను చిన్న ప్రాబ్లంలో ఇరుక్కున్నాను. ప్రస్తుతం నేనున్న సమస్యల్లో నేనెక్కడికి రాలేను. దయచేసి ఏమనుకోకండి. మీరేమైనా చెప్పాలి అనుకుంటే ఫోన్లోనే చెప్పండి. లేదమ్మా. సరే, నేను ఒక పని చేస్తాను. నీకోసం ఒక కొరియర్ పంపిస్తాను. కొరియరా? అవునమ్మా. అందులో నీ జీవితానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ఫోటోలుంటాయి. వాటిని చూశాక ఇప్పటిదాకా నీకు తెలియని ఎన్నో నిజాలు తెలుస్తాయి, ఎన్నో రహస్యాలు బయటపడతాయి. నువ్వు వాటిని చూసిన తర్వాత ఫోన్ చేయి తల్లి, మిగతా విషయాలు మాట్లాడతాను. ఒక్క నిమిషం సత్తయ్య. నా జీవితం గురించి నాకు తెలియని నిజాలున్నాయా? నా జీవితంలో నాకు తెలియని రహస్యాలున్నాయా? ఏంటండి అవి? చెప్పడం దేనికమ్మా, కాసేపట్లో నువ్వే తెలుసుకోబోతున్నావు. ఒక అరగంట ఎదురు చూడు చాలు. నేను చెప్పాలనుకున్న నిజాలేంటో రహస్యాలేంటో నీకే తెలుస్తాయి. ఉంటానమ్మా. సత్తయ్య, సత్తయ్య, సత్తయ్య! ఏమైంది మైథిలి? సత్తయ్య నాకేదో కొరియర్ పంపిస్తానంటున్నాడండి. కొరియరా?
ఎందుకు? ఏమోనండి, ఆ కొరియర్లో ఏవో ఫొటోస్ ఉన్నాయట. వాటిని చూస్తే ఇప్పటిదాకా నాకు తెలియని ఎన్నో నిజాలు తెలుస్తాయట. నా జీవితానికి సంబంధించిన ఎన్నో రహస్యాలు బయటపడతాయట. అసలు నా జీవితం గురించి నాకు తెలియని రహస్యాలు ఏముంటాయండి? ఏమో మైథిలి, ఆ కొరియర్ వస్తే గానీ నిజాలేంటో బయటపడవు. ముందైతే కొరియర్ అని చూద్దాం. మేడం కొరియర్. అదిగో కొరియర్ బాయ్ వచ్చాడు. ఇవ్వండి. మైథిలి గారంటే మీరేనా? నేనే. ఇదిగోండి, సైన్ చేయండి మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. నాన్న ఉత్తమ్, ఆ కొరియర్ ఎవరికొచ్చింది? మైథిలికి వచ్చిందమ్మా. ఈవిడ గారికి కొరియర్ చేసే వాళ్ళెవరున్నారు? కొరియర్ చేయడానికి కూడా దేవుళ్ళు దిగి రావాలా ఏంటి? ఆ వచ్చిన కొరియర్ సామాన్యమైంది కాదు, మైథిలి జీవితానికి సంబంధించింది. ఏంటి మనవడా నువ్వనేది? ఆ కొరియర్ మైథిలి జీవితానికి సంబంధించిందా? అవును తాతయ్య. ఇప్పటిదాకా నాకు తెలియని ఎన్నో విషయాలు ఈ కొరియర్ ద్వారా తెలుసుకోబోతున్నానట. నా జీవితానికి సంబంధించిన ఎన్నో రహస్యాలు ఇందులో ఉన్నాయట. మైథిలికి తెలియని రహస్యాలు, తెలియని విషయాలు ఏముంటాయి? తను గుణశేఖర్ కూతురు కాదు అన్న నిజం తప్ప. అయితే మైథిలి అసలు తండ్రి ఎవరు, తల్లి ఎవరు ఈ కొరియర్ ద్వారా తెలుసుకోబోతోందా? ఇన్నేళ్లుగా నీకు తెలియని నిజాలు, రహస్యాలు వేరెవరో కొరియర్ ద్వారా పంపించడమేంటి? అసలు ఈ కొరియర్ ఎవరు పంపించారు? మైథిలి జీవిత రహస్యాలు తెలిసిన ఒక వ్యక్తి పంపించాడు. మైథిలి, ఓపెన్ చేసి చూడు. అలాగేనండి. ఈ ఫోటో చూడు. తను మా అక్క కూతురు సోయానా, నా మేనకోడలు. ఈ లీలాకృష్ణగాడు ప్రేమ పేరుతో వల వేసి పెళ్లి కాకముందే తల్లిని చేసి నమ్మకంగా మోసం చేసి పారిపోయాడమ్మా. నా కూతురు తులసమ్మ. అమ్మ మైథిలి, నువ్విన్ని సంవత్సరాలుగా నీ కన్న తండ్రి అనుకుంటున్న గుణశేఖర్ నీకు జన్మనిచ్చిన తండ్రి కాదు, నిచ్చిన తండ్రి కాదు, నిచ్చిన తండ్రి కాదు. రామయ్య గారు అల్లుడు లీలాకృష్ణే నీ కన్న తండ్రి, నీ కన్న తండ్రి, నీ కన్న తండ్రి.